నాని నాని అబ్బా మంచి కళ డిస్టర్బ్ చేసావు వదినా. కళలు తర్వాత గనచ్చు గాని ఏం జరిగింది నాని? నీ ఫోన్ ఏది? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఎంత కంగారు పడ్డానో తెలుసా నాని? మీ అన్నయ్య కూడా ఊర్లో లేడు. ఆ రమేష్కి ఫోన్ చేస్తే చెప్పాడు. అసలేం జరిగింది నాని? కాఫీ షాప్ కదా నువ్వు వెళ్ళావు, హాస్పిటల్కి ఎలా వచ్చావు? అయ్యో పాపం, ఇంతకి ఇప్పుడు చిన్ని ఎక్కడ ఉందయ్యా? పక్క వార్డులో ఉండదునా. నేను ఇప్పుడే వస్తా. అసలు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంటి? నీకేమన్నా పిచ్చా? అమ్మ కూడా నమ్మకపోయేసరికి ఏదో ఆవేశంలో. నమ్మకపోతే సూసైడ్ చేసేసుకుంటావా? అలా అయితే నేను ఇప్పటికొచ్చి 100 సార్లు చేసుకోవాలి. ఇందుకు ఎవడాడు? నాకు కూడా తెలీదే. వచ్చాడు, ఎత్తుకున్నాడు, తిప్పాడు, ఐ లవ్ యూ అన్నాడు, ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఏముంది, గురుడు 1 సైడ్ లవర్ అనుకుంటా. పబ్లిక్ లో ప్రపోజ్ చేసి నేను ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాడు. వాడి కర్మ ఏంటంటే అక్కడ మీ అమ్మ నాన్న కూడా ఉండడం. అది వాడి కర్మ కాదే, నా కర్మ. అయినా అదేం ప్రపోజలే? వేషాలు. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి రకరకాల వేషాలు. ఒకడేమో ఫ్లాష్ మాబ్ అంటాడు, ఒకడేమో టిక్ టాక్ లో ప్రపోజ్ చేస్తాడు. ఇదిగో ఇలా పబ్లిక్ లో ప్రపోజ్ చేయడం ఇంకో టైప్ అనుకుంటా. ఏం టైపో ఏమో, నా ప్రాణం మీదకొచ్చింది. చిన్ని చిన్ని సేమ్ ఎక్స్ప్రెషనే కాఫీ షాప్ దగ్గర కూడా. నాకు టెన్షన్ గా ఉందే. అయ్యో ఎంత లక్షణంగా ఉన్నావమ్మా. నీకోసం వాడు ఇంకో 4 దెబ్బలు ఎక్కువ తిన్నా తప్పలేదు. చెప్పడం మర్చిపోయా, నేను నాని వాళ్ళ వదినాని. అది కాదండి, అసలు ఏం జరిగిందా? నాని అంతా చెప్పాడమ్మా. నాన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారని. నువ్వేం బాధపడకు, అన్నీ అవే సర్దుకుంటే. అసలు నేను చెప్పేది అన్ని తిరిగా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. మేమంతా ఉన్నాం కదా. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో. ఈ లోపు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు డిశ్చార్జ్ చేశారో కనుక్కొని వస్తా. మా చిన్నిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇప్పుడే వస్తా. మా చిన్నియా? ఎందుకే ఆపావు? అసలే నా జీవితంలో ఈరోజు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నాకెందుకో ఇదంతా నీకోసమే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి నువ్వనేది? చిన్నప్పటి నుంచి పోలీస్ ఫ్యామిలీలో పెరగడం వల్ల నువ్వు ఇల్లే జైల్లా ఫీల్ అయ్యావు. మీ వాళ్ళ నుంచి తప్పించుకుని ఫ్రీగా బ్రతకడానికి ఎంఎస్ చేయాలన్న వంకతో యుఎస్ వెళ్ళిపోదాం అనుకున్నావు. వాళ్ళు ఒప్పుకోకపోయినా అందుకోసం వీసా కూడా అప్లై చేశావు. అంతలోనే మీ నాన్న మంచి సంబంధం అని నీకు మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అప్పుడే గురుడు ఎంటర్ అయ్యాడు, సీన్ మొత్తం రివర్స్ చేశాడు, నీకు ఫేవర్ చేశాడు. నాకేం ఫేవర్ చేశాడు? ఎలాగో నీ వీసా ప్రాసెస్ కావడానికి 10 రోజులు టైం పడుతుంది. ఈ 10 రోజుల్లో మీ వాళ్ళని కన్విన్స్ చేయగలవా అంటే ఛాన్సే లేదు. 10 ఏళ్లలో చేయలేంది ఈ 10 రోజుల్లో ఏం చేస్తావు? సో ఈ 10 డేస్ నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండి వీసా వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళిపోవచ్చు. వాడితో కాకుండా ఇంకెక్కడైనా ఉంటే మ్యాటర్ లీక్ అయితే మీ అన్న నిన్ను లాక్కెళ్ళి పెళ్లి చేస్తాడు తప్ప నిన్ను మాత్రం అమెరికా పంపడు. ఏంటే చంద్రముఖి సినిమాలో రజనీకాంత్లో మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు అనేది కాదు, ఏం మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఐడియా ఎలా ఉంది? ఐడియా బానే ఉంది, కానీ పాపం నా అవసరం కోసం అతన్ని వాడుకోవడం తప్పనిపిస్తుంది. నువ్వేమన్నా వాడు ఆస్తి రాయించుకుంటున్నావా? బయట అమ్మాయిల వాడకంతో పోలిస్తే ఇది అసలు వాడకమే కాదు. ఏదో 10 రోజులు షెల్టర్ తీసుకుంటున్నావు అంతేగా. అంతేగాని నువ్వు ఇంకేం మాట్లాడకు. మళ్ళీ ఇలాంటి ఐడియాలు రావు. నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనంతా సెట్ చేస్తా, ఓకేనా? వెల్కమ్. ఆగండి ఆగండి ఆగండి. ముందు కుడికాలు లోపల పెట్టి రామా. ఇక్కడ పడుకో, కంఫర్ట్ గా ఉండమ్మా. ఇది మీ ఇల్లే అనుకో. కాఫీ టీ ఏమైనా తాగుతారా? పర్లేదండి, ఇప్పుడే వద్దు. ఇంకా అండి ఏంటి, అక్క అని పిలువు. నాని పదా. నువ్వు వెళ్ళొదినా, నేను వచ్చేస్తాను. పిచ్చి వేషాలు వేకు, ఇప్పుడే కదా వచ్చింది, కాస్త టైం ఇవ్వయ్యా. నువ్వు రా నాని. వీళ్ళేంటి ఇంత పిచ్చెక్కిస్తున్నారు? మనుషులు అర్థం కావట్లేదు, కానీ పాపం మంచోళ్ళ ఉన్నారే. అబ్బా ఎక్కువ ఆలోచించుకే బాబు. అన్నా అన్నా, నా బైక్ అయిపోయిందమ్మా.
చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, చేసి సాయంకాలం పంపిస్తాను. అన్నా అమ్మా బైక్లో నా సెల్ ఫోన్ ఉంది. తీసుకోమ్మా. అన్నా సెల్ ఫోన్ ఛార్జర్ ఉందా? అక్కడ ఉంటే చూడమ్మా. అరే ఇంటికెళ్ళి నాని నా మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ పాటికి 100 మెసేజ్లు చేస్తుంటాడు. నాని నుండి ఒక్క మెసేజ్ కూడా లేదేంటి? మెసేజ్ ఎందుకు పంపించలేదంట? ఏమైనా ప్రాబ్లంలో ఉండుంటాడా? ఏమైనా అయిందంటావా? ఒకవేళ తనకు కూడా. ఓహో, నువ్వు మరీ అంత ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వద్దు. నువ్వు తగిలినట్టే ఇంకెవరైనా తగిలేరేమో. నాని నువ్వనుకుంటున్నట్టు కాదు. ప్లీజ్ కాల్ మీ నాని. ఏంటి నంబర్ ఇచ్చేస్తున్నావు? అసలు ముందే ఇవ్వాల్సిందే. తప్పు చేశా. కలిసాకిద్దామనుకున్నా, కానీ కలవలేకపోయాను. కలవాలనుంది దివ్య. నేనేదో సరదాగా అన్నానే. మేబీ తన ఫోన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. నంబర్ ఇస్తున్నావు కదా, ఖచ్చితంగా టచ్లోకి వస్తాడులే. నువ్వు కంగారు పడకు. ఏంటి నాని, ఈజిప్ట్ మమ్మీని తయారు చేస్తున్నావా? ఈ ఫోన్ పనిచేస్తుందేమో అని బలమైన నమ్మకం వదినా. బ్యాకప్ కూడా పెట్టలేదు. దాంతో ఏం కష్టపడతావు గాని. ఇదిగో. థ్యాంక్స్ వదినా. చాలా మంచి ఫోన్ నాని. ఒక్కరోజు ఛార్జింగ్ పెడితే వారం రోజులు వస్తుంది తెలుసా? తెలుసు వదినా. ఇదిగో. థ్యాంక్స్ వదినా. ముందు ఫోన్ ఆన్ చేసి మీ అన్నయ్యకి కాల్ చేయి. అభి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని 10 సార్లు ఫోన్ చేశాడు. చేస్తానులే గాని అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడు వదినా? 1 వీక్లో వచ్చేస్తారంట. వచ్చాక ఏం చెప్పాలో ఏమో నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడుకోదినా, ఏదో ఒకటి చేద్దాంలే. చేస్తావు. చిన్ని రా అమ్మా, భోజనం చేదు. వద్దండి. పొద్దటి నుంచి ఏం తినలేదు కదమ్మా. అబ్బా ఇబ్బంది పెట్టకండి, ఆకలిగా లేదు. ఆకలేసినప్పుడు తినమ్మా. ఏం చేస్తున్నావు నాని? మళ్ళీ నీ డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేస్తున్నావా? జనరల్ యాప్స్ వదినా. అయినా నా చిన్ని పక్కనుండగా ఇంకా డేటింగ్ యాప్తో పనే ఉంది వదినా. నేను కూడా అదే చెప్తున్నా నాని. దూరంగా ఉన్నప్పుడు ప్రేమించడం కాదు, పక్కనే ఉన్నప్పుడు ప్రేమించడం తెలియాలి. పాపం నీకోసం అయిన వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూపించు నీ ప్రేమని. ఇప్పుడు చూపిస్తాను నా ప్రేమని. ఇప్పుడు చూపిస్తా. ప్రేమని ఎలా చూపిస్తారు వదినా? నీకోసం ఎలా వచ్చిందయ్యా? రండి ఆంటీ. బ్లెస్ మీ ఆంటీ. వదినా, చిన్ని వాళ్ళ అమ్మగారు. నమస్కారం అండి. నమస్తే అండి. రండి ఆంటీ, చిన్ని పైనుంది. అమ్మా అమ్మ, నిజంగా నేనేం చేయలేదమ్మా. రమ్య అంతా చెప్పిందమ్మా. నాకు కూడా నువ్వు చేస్తుందే కరెక్ట్ అనిపిస్తుంది. నీ యూఎస్ గురించి నేను ఎంత చెప్పినా మీ నాన్న వినలేదు. మంచి సంబంధం అని పెళ్లి ఫిక్స్ చేశారు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లకి పెళ్లి చేసి ఒక మగాడి జీవితాన్ని పంచుకోమంటారు. కానీ ఆమెకి ఒక జీవితం ఉందని మర్చిపోతారు. నా జీవితం కూడా అలానే జరిగిపోయింది. నీ జీవితం మాత్రం అలా జరగకూడదు. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. నీ మీద నాకు నమ్మకం ఉంది. నాకింకా గుర్తుంది వదినా.
నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన కొత్తల్లో మీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు పెద్దగా మాట్లాడేదానివి కాదు. కానీ మీ అమ్మ గురించి మాత్రం రోజుకి 10 సార్లు తలుచుకునేదానివి. అప్పుడు నీ మొహంలో ఒక బాధ చూశాను. ఇప్పుడు మళ్ళీ అదే బాధ చిన్ని మొహంలో చూశాను. అందుకే రమ్యకి చెప్పి వాళ్ళ అమ్మని తీసుకురమ్మన్నాను. అంత ఈజీగా ఆవిడ ఎలా కన్విన్స్ అయ్యిందయ్యా? అమ్మ కథ వదిన ఈజీగా కన్విన్స్ అయిపోతుంది. వెళ్ళొస్తానండి. వస్తాను బాబు. ఓకే ఆంటీ. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, గురుడికి. ఎందుకంటే ఈ ఐడియా గురుడిది. కాకపోతే వాడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు, నేను మన పాయింట్ ఆఫ్ వ్యూలోకి మార్చేశాను. టేక్ కేర్. చాలు, బాయ్. బాయ్. థ్యాంక్స్. ఆకలేస్తుంది, భోంచేద్దామా అండి? రామా కూర్చో. ప్లీజ్ కాల్ మీ నాని. చాలా మిస్ అవుతున్నాను. నాన్న చూస్తున్నారు. అవును నాన్న, నానియే. చాలా చాలా బాగుంటాడు నాన్న. నేనిక్కడి నుంచి ఎంత ఎక్సైటింగ్గా కాఫీ షాప్కి వెళ్ళానో, నాని అంతకంటే ఎక్సైటింగ్గా అక్కడికి వచ్చాడు. నేను కాఫీ షాప్కి వెళ్తుండగానే నన్ను చూసి ఐ లవ్ యూ చిన్ని అని గట్టిగా ప్రపంచమంతా వినిపించేలా చెప్పాడు నాన్న. ఆ మాట వినగానే నేను ప్రపంచాన్ని మర్చిపోయి రోడ్డు మధ్యలో బైక్ ఆపేసి అతన్ని చూశాను. ఇప్పుడే యాక్సిడెంట్ అయింది నాన్న. తనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి దగ్గరుండి చూసుకున్నాడు. పాపం తన వల్లే యాక్సిడెంట్ జరిగిందని చాలా ఫీల్ అయ్యాడు. త్వరలోనే వచ్చి నిన్ను కూడా కలుస్తానన్నాడు. పద నాన్న, పడుకుందు. ఏంటి నాన్నకలా అబద్ధం చెప్పావు? ఆయన ఇప్పుడు ఫిజికల్గా మాత్రమే బాధపడుతున్నారు. ఇవన్నీ తెలిస్తే మెంటల్గా కూడా అప్సెట్ అవుతారు. నాన్న మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు.